రావట్లేదు. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. అందరికి హాయ్. స్టేజ్ మీద అందరు పెద్దలు మాట్లాడుతుంటే భయం అవుతుంది, కానీ మాట్లాడుతున్నా అంటే అందరూ నాతో అంత బాగుంటారు. వాళ్ళకి నేను చిన్న చెల్లెలాగా అందరికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి, వేరన్నకి, నాగరాజ్ అన్నకి, సందీప్ అన్నకి, శ్రీరన్నకి, వరంగల్ చిన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. మానకొండ ప్రసాద్ అన్నకి, గంగక్కకి, మల్లేష్ అన్నకి, అంజన్నకి, అందరికి, అందరికి, అజయ్ థ్యాంక్ యూ, సంతోష్ మాస్టర్కి, అన్న వదినకి, అందరికి, మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య వచ్చాడు, అన్నయ్యకి బయటకు వెళ్ళాడు. సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మా భయం అవుతుంది, అర్థం కావట్లేదు. కానీ ఒకటే చెప్తా, ఈ గెలుపు నా ఒక్కదాన్ని కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి. నేను నిజంగా చెప్తున్నాను, నేను ఒక ఫోక్ డాన్సర్గా నేను జనాలకి పచ్చని రియాలిటీ షోకి వెళ్ళి అక్కడ గెలిచానంటే నా ఒక్కదాన్ని కాదు, నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి, నేను గెలవాలనుకున్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను వీళ్ళ ఛానల్లో నేను వర్క్ చేసినందుకు ఏదో కాదు, కానీ వీళ్ళందరూ నన్ను ఒక సొంత చెల్లెల్లాగా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా నా కష్టాన్ని చూసి ఈరోజు చాలా మంది చాలా మాట్లాడినా వీళ్ళు నన్ను గుర్తుంచుకొని నాకు ఇలా చేయడానికి చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే ఒక ఫోక్ డాన్సర్ గెలిచిందంటే చాలా మంది ఫోక్ చాలా చీప్గా చూస్తారు, నాకు తెలుసు అది, ఎందుకంటే నేను చూసాను కాబట్టి. నేను చాలా గర్వంగా చెప్తున్నాను, నేను స్టేజ్ పైన స్టేజ్ పైన కూడా చెప్పాను నేను ఒక ఫోక్ డాన్సర్ని మాస్టర్ని. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎంత ఎత్తుకు ఎదిగినా, నేను ఒక మూవీలో చేసిన నా ఫోక్ డాన్స్ నేను ఎప్పుడు మర్చిపోను. నాకు ఏ సాంగ్ వచ్చినా నేను కంపల్సరీ ఫోక్ సాంగ్స్ చేస్తూనే ఉంటాను. అండ్ ఒకటే చెప్తున్నాను గర్ల్స్ మీ అందరికీ, చదువు చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం చెప్తాను. చదువు ఇంపార్టెంట్, చదువుతో పాటు నువ్వు నీకంటూ ఏ గోల్ ఉందో ఆ గోల్ని మైండ్లో పెట్టుకొని కంపల్సరీ కష్టపడింది మీరు రీచ్ అవుతారు. ఒకటే మనము చేయాల్సింది ఏంటనేది మనకి ఇక్కడ ఉంటే ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నేను ఇది సాధించగలుగుతాను అన్నప్పుడు 100% సాధించండి. ఒకటే, లేడీస్ అంటే ఇంట్లో కూర్చొని వంట ఆడడం కాదు, ఆడపిల్లలాగా ఏదంటే అది సాధిస్తారని చూపించండి, అంతే. ఇది ఎవరో చెప్తున్నాను, నాకు ఒకటే ఏం లేదు, గంగక్క కానీ, వీరన్న కానీ, ప్రసాదన్న కానీ, వీళ్ళందరూ నాకు ఎంత ధైర్యం అంటే ఈరోజు చెప్తున్నాను, నేను ఎప్పుడు చెప్పలేదు. ఏమంటే ఎప్పుడు ఏడుస్తుంది జాను అనుకుంటారు, కానీ ఇక్కడ ఎంత పెయిన్ ఉంటే అంత పెయిన్ వస్తుంది. మీ అందరికీ చేతులు జోడించి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నన్ను గుర్తు పెట్టుకున్నందుకు. ఈరోజు ఇది దుఃఖంతో కాదు, ఆనందంతో. ఏ ఆడపిల్ల కదా ఆమె చేస్తుంది ఇలా అన్నప్పుడు వీళ్ళందరూ నాకు ధైర్యం చెప్పి, అంటే గంగకు కానీ ఫోన్ చేసి నువ్వు గెలుస్తావు, నువ్వు బాగా చేస్తావు అని చెప్పి కూడా ఫోన్ చేసి నువ్వు గెలుస్తావు ఎట్లయినా అని చెప్పేసి నా ఫస్ట్ సార్ వేరేతో స్టార్ట్ అయింది. అక్క చేయడం, నేను సైడ్ చేయడము. తర్వాత వేరే గురించి ఒకటి చెప్పాలి, నేను ఛానల్లో పెట్టినప్పుడు అందరికి సాంగ్ కావాలి నేను చేసుకుంటే ఒక్క ఫోన్ కాల్తో చేసుకోవాలి చెప్పాడు. నిజంగా థ్యాంక్ యూ అన్న, నీ సాంగ్తో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా అందరిలో నాయనైతే ఎంతమంది రాని ఆర్టిస్టులు, బట్ నాకు ఇచ్చేది నాకు ఇచ్చేది అసలు నన్నైతే చిన్నపిల్లగా చూసుకుంటాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. వదిన కానీ వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పడానికి లేదు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు ఏదైనా ఏమైనా వాళ్ళే చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అజయన్నైతే నాకు అందరంలో లేరు కాబట్టి తన మీద ముందు నడిపిస్తాడు ఏదైనా సరే. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఆర్క ప్లేస్లో నన్ను చూసుకుంటున్నాడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్.
వరంగల్ సినిమాలో నాకు మీ పాటలు అంటే చాలా ఇష్టం. నేను మీకు ఫోన్ చేయడం కూడా జరిగింది. నాకు ఎక్కువ మాట రావట్లేదు. ఒక ఆడపిల్ల బయటకు వచ్చిందంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ ఈరోజు చెప్తున్నాను నేను, ఎవరిని మనం పట్టించుకోకుండా మనం ముందుకెళ్తే మనం సాధించుకోగలుగుతాం. మనం ఏంటంటే మనం అందరికి తెలిస్తే చాలు, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఇది నా గెలుపు కాదు, మనందరి గెలుపు. తెలంగాణ ఆడబిడ్డగా నేను గెలిచాను, మన తెలంగాణ గెలిచింది, మన కోకి డిస్ట్రిక్ట్ గెలిచింది. థ్యాంక్ యూ సో మచ్. మల్లేష్ అన్నయ్య, నాకు మీరు ఎవరో తెలియదు, కానీ నా కోసం మీరు ఎంత బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఎంత పెయిన్ ఉంటే ఆ పెయిన్ కి మనము ఎంత ఎఫర్ట్ పెడితే అంత గెయిన్ వస్తుంది. ఇలా ఎన్ని అవస్థలన్నీ జారుతున్నటువంటి అవస్థలన్నీ మర్చిపోతుంది అంటే ఇంతమంది చెప్పిన కదా, జాగ్రత్త వెనకాల పెద్ద వ్యవస్థ ఉందని. అక్కడ కూర్చున్నటువంటి మానస అండ్ డాన్సర్స్ వీళ్ళందరూ కూడా ఆ అవస్థలను దూరం చేసినందుకు ఈ వ్యవస్థలంతా ఉన్నారు. వీళ్ళందరూ చాలా బాగా టేక్ కేర్ చేస్తారు. కాబట్టి జాను ఏ ఎఫర్ట్ అయినా ఏ సమస్యలైనా చాలా లైట్ గా తీసుకుంటుంది. ఇవాళ ఇంత ఏడుస్తుందంటే లోపల ఎంత పెయిన్ ఉండాలి, ఎంత పెయిన్ ఉంటే ఆ పెయిన్ అంతా అదిమి పట్టి తొక్కి పట్టి గమ్యాన్ని రీచ్ కావడానికి ఎన్ని గంటలు శ్రమ పడుతుంది తప్ప అంత గమ్యాన్ని రీచ్ కావడం అంత ఈజీ కాదు. జాను లేదని ఒక్కసారి అంతా గట్టిగా చెప్పాలి కూడా గట్టిగా. స్కూల్ తరఫున అందరూ మా వాళ్ళు అడుగుతున్నారు, ఈ ఎమ్మెల్యే ఖచ్చితంగా జానక రావాలని అడుగుతున్నారు. ఒక్కసారి ఓవేసుకోండి నాసిని. సూపర్. ఓకే జాను, నువ్వు ఇదే ఒకటి ఒక ఇదే తొలిపెట్టి అనుకున్నాను. ఓకే ఓకే గుడ్ న్యూస్. వస్తుంది ఖచ్చితంగా. ఉన్నత శిఖరాలు ఇంకా ఎన్నో అభివృద్ధించాలని మంచి మంచి కమర్షియల్ మూవీస్ లో కూడా పుష్ప 2 లాంటి పెద్ద గొప్ప గొప్ప సినిమాలలో నటించాలి, డాన్స్ చేయాలి. యాక్టర్స్ తెలంగాణ ఫోక్ అనేది నాట్ ఎ మ్యాటర్, ఫోక్ అనేది జస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆర్ట్. దాని తర్వాత కొన్ని ఉన్నత శిఖరాలు అభివృద్ధించాలని మనసుగా కోరుకుంటూ మల్లేష్ అన్న ఒక 2 నిమిషాలు మల్లేష్ అన్న మాట్లాడిన తర్వాత ప్రసాద్ సందీప్ చెరొక నిమిషం మాట్లాడతారు. ఎందుకంటే లాస్ట్ వచ్చారు వీళ్ళు, ముందు ఉండాల్సింది వీళ్ళు వెనక్కి లాస్ట్ ఎందుకు వచ్చారు. ఇప్పుడు మల్లేష్ అన్న 2 నిమిషాలు మాట్లాడతారు. అన్న వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మాకు ఈ కళాకారులకు ఇంతవరకు అయితే అన్నయ్య మా దగ్గరికి వస్తుండే, అన్నయ్య మేము కలిసిన వాటి ఒక పండగలా కనిపిస్తుంది. అన్న పాట పాడుతున్నారు, నేను కొడతా ఉంటాను. నేను కలిసిన వాటి జరుగుతుంది ఖచ్చితంగా. ఎప్పుడు కలిసినా నేను పాట పాడుతున్నాం. ఇది ఇలాంటి అందరి ఈ పాటల తోట ఈరోజు నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఇంకా మాట్లాడలేదు లేదన్నా, చిన్నగా పిల్లల కోసం ఒక డాన్స్ అంట, చాలా చిన్న డాన్స్ అంటే వీళ్ళందరూ ఇంత టైం అయినా కొంచెం లేట్ అయినా కూడా ఆగుతున్నారు అంటే ఎందుకోసం వాళ్ళు ఇంత ఆగి అర్థమైంది. చిక్కలు ఎంతసేపు ఉన్నారు కానీ ఇంకో ఇద్దరు లాస్ట్ వచ్చి లేట్ వచ్చిన లేటెస్ట్ వస్తారు కదా, ఇల్లు సీరియస్ ఎక్కడ ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు. నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను మాట్లాడకపోయినా సరే నేను మాట్లాడలేదు, వీళ్ళు అందరి నుంచి మాట్లాడారు. కానీ ఇద్దరు మాట్లాడతారు. మానవ ప్రశ్న తెలుసు కదా మీకు, తెలుసా? ఏం పాటలు చెప్పరు? సేటు వాడితే ఎంత యాక్టింగ్ చేసిండు. అన్న 2 మాటలు మాట్లాడతాడు, 2 మాటలు, ఎక్కువ తక్కువ మాట్లాడాడు. ఎందుకంటే పిల్లలు పోతారు కాబట్టి 2 మాటలు మాట్లాడారు, 4-5 మాటలు మాట్లాడతారు. ఎందుకంటే
జాబుతో నేను మా ఇద్దరి జర్నీ చాలా ఉంటుంది కాబట్టి అంతేనా బాగున్నారా నేను ఇటు వస్తే ఎందుకంటే చిన్నప్పుడు అలా కనపడ అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్ అవుతారు థ్యాంక్ యూ అంటే మీరు బాగున్నారా ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మెయిన్గా మా గంగ ఫోన్ చేసి అన్న ఇట్లా జానువేడికి మనం ఒక చిన్న హోటల్లో చూసి ఏదైనా సన్మాన కార్యక్రమం చేద్దామంటే నేను వేలన్నతోనూ సందీప్తో డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ మల్లేశ్వర కలిసి అట్లా అవుతారా నేను ఫంక్షన్ హాల్ ఇస్తా ఇట్లా పిల్లలకి తీసుకొస్తా అందరికీ తీసుకొస్తా మనం పెద్దగానే చేద్దాం అని చెప్తే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సీనన్నకు అందరికీ వేదన్నకు నాగరాజన్నకు విజయన్నకు సందీప్కు పెద్దపల్లి సీనన్నకు అజయ్కి సంతోష్కు మల్లేశ్వరకు గంగకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా జాను మీతో నేను చాలా పాటలు చేసిన మా ఇద్దరికి ఆ పాటలలో కొట్టుకోవడం తప్ప ఏముండదు పాటలలో ఎట్లా కొట్టుకుంటామో పాటలలో మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ యాక్టింగ్ చేస్తాం ఆడ కొట్టుకుంటాం బయట మాత్రం మన్నాచార్య లెక్క కొట్టుకుంటూనే ఉంటాం నాన్ స్టాప్ కొట్టుకుంటూనే ఉంటాం ఇప్పుడు మేము చేసిన పాటలలో మొదటి గంగ ఛానల్లో సీరియల్ లేవు రైలు లేవు రాతో రక్త మీద పన్ను పోయ్య పోతో ఈ పాట జానవీగా చేసినాం ఆ తర్వాత వేరన్న ఛానల్లో 4-5 పాటలు చేసినాం అవి కూడా చాలా హిట్ అయినాయి ఆ తర్వాత సై టీవీలో తుంపర్ల ఈ పాట చేసినాం ఆల్మోస్ట్ మేము చేసిన పాటలన్నీ చాలా పెద్ద హిట్ అయినాయి మమ్మల్ని జనం కూడా గుర్తించడం జరిగింది ఇప్పుడు జాన్ టీకి పోయింది మంచి విన్నర్ అయింది తెలంగాణ నుంచి ఒక ఆడబిడ్డ జాన్ డి షోలో మొదటి ఆడబిడ్డ కూడా నాకు తెలిసి విన్నర్ అయిన ఆడబిడ్డ మన తెలంగాణ నుంచి జాన్ ఒక్కతే మళ్ళీ మన ఫోక్ ఇండస్ట్రీ నుంచి కూడా డీలో విన్నర్ అయిన మన ఆడబిడ్డ ఒక్కసారి అందరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి జాను అంటే ఇందాక ఏడుచుకుంటూ మాట్లాడావు ఏడుపులు అయిపోయినాయి జాను ఏడవది ఎక్కడ ఏడవదు ఎందుకంటే ఇవాళ నువ్వు స్టార్ ఫోక్ ఇండస్ట్రీలో నువ్వు మంచి స్టార్ ఆ తర్వాత డీ లాంటి చాలా పెద్ద వేదిక మీదకి వెళ్ళి నీ డ్యాన్స్ ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి ఇవన్నీ నిరూపించుకొని దాని విన్నర్ అయినవాడు ఏడవద్దు అస్సలు ఏడవద్దు నువ్వు ఏడవడం వల్ల లాభమే ఉండదురా కానీ నువ్వు విన్నర్ అయినా చూసినావా దీన్ని ఎంజాయ్ చేయి ఇలాంటి సభలు చాలా జరగాలి నీకు మన తెలంగాణ ఆడబిడ్డగా మన ఫోక్ ఇండస్ట్రీ ఆడబిడ్డగా అన్ని జిల్లాలలో నీకు ఇలాంటి సన్మానం జరిగితే నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫోక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ డ్యాన్స్ నేర్చుకొని అలాంటి వేదికలకు వెళ్ళి డ్యాన్సులు చేసి ఆ పాటలు పాడి ఆటలు ఆడి వాళ్ళు ప్రైజులు కొట్టుకొని వస్తే ఆర్ట్ ఫామ్కి గౌరవం పెరుగుతుంది అంతేనా కదా కాబట్టి నువ్వు ఏ వేదికలు చేసినా ఎంతమంది సన్మానించినా ఏడవది అసలు ఏడవకుండా నాకు ప్రైజ్ వచ్చింది ఇది చేసినా నిరూపించుకో అంతేనా ఒకసారి జాగ్రత్త అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ అన్న మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఇప్పుడు శ్రీరామ్ థ్యాంక్ యూ